భక్షాలు ఆర్ బొబ్బట్లు ఎలా పిలిచినా అదే టేస్ట్. సో నేను ఎలా చేశాననేది చూసేద్దాం రండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. భక్షాలు చేయడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఈజీ ప్రాసెస్. సో వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. సో కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఒక ప్యాన్లో శనగపప్పు తీసుకున్నాను. ఇది ఒక గ్లాస్, అంటే మీరు ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకుంటున్నారో అదే క్వాంటిటీలో, అంటే మీరు కప్పు అయితే కప్పు అండ్ గ్లాస్ అయితే గ్లాస్, దాంతోనే బెల్లం కూడా తీసుకోండి. నేను ఇక్కడ సుమారు పావు కేజీ అంతా శనగపప్పు తీసుకున్నాను. అంతే సమానంగా బెల్లం తీసుకున్నాను. పావు కిలో అంతా బెల్లం తీసుకున్నాను. కొంచెం ఇంకా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆర్ పప్పు ఉడికిన తర్వాత షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువగా తినేవాళ్ళు, స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు. సో నేనైతే షుగర్ అసలు వేయనండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పప్పు నానబెట్టేసుకున్నాను. దాని తర్వాత బెల్లంని తురుముకుంటున్నాను అనమాట. చాలా మెత్తగా ఈజీగా వచ్చేస్తుంది నాకు. సో అలా తురిమి పెట్టేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకుంటున్నాను. ఈజీగా చేసుకోవచ్చండి, భయపడాల్సిన అవసరమే లేదు భక్షాలు చేయడానికి. అంటే కొంతమంది ఎందుకులే అన్నట్టుగా రిస్క్ తీసుకోవడం, ఎందుకు రాకపోతే ఖరాబ్ అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. అలా ఏం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నాను నేను కూడా. సో చాలా ఈజీగా చేస్తానన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా ఇష్టము నేను చేసిన భక్షాలు. వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం ఎక్కువగా చేస్తూ ఉంటాము పూర్ణము. సో పూర్ణాల పిండిని భక్షాలుగా చేసుకోవచ్చండి. సో దీనికి మనము ఎక్కువగా మైదా యూస్ చేసుకుంటారు. మైదా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి గోధుమ పిండి ఆరు పూరీ పిండి, పేనీల పిండి అంటే దొరుకుతుంది షాప్లో. సో దాంతో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ శనగపప్పుని నేను 1/2 అవర్ ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి సో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను. ఎంత అయితే శనగపప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి వాటర్ కూడా 2.5 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. అండ్ అది ఉడికిపోయేటప్పుడు ఆ ప్రెషర్ పోయేంత వరకు నేను పక్కన పిండి కలుపుకుంటున్నాను. ముందుగా ఇక్కడ నేను పేనీల పిండి తీసుకున్నాను. 1 కప్పు పేనీల పిండి తీసుకున్నానండి. అది బరుసుగా ఉంటుంది, కాకపోతే మిక్స్ చేసిన తర్వాత లైక్ మనకి మెత్తగా మృదువుగా వచ్చేస్తుంది అనమాట. 1 కప్పు పేనీల పిండిలో నేను 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. 1/2 కప్పు గోధుమ పిండి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మీకు ఎలా అంటే మనం కన్సిస్టెన్సీ కూడా గోధుమ పిండి మనం చపాతీకి మిక్స్ చేసుకుంటాం కదా, దానికంటే ఇంకొంచెం మెత్తగా, అంటే లూజ్గా ఉండేటట్టుగా, అంటే ఇలా మనం తీయగానే వచ్చే విధంగా ఉండాలి. సో ఇక్కడ నేను ప్రాసెస్ అనేది చేసేసుకుంటున్నాను. కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకోవాలి అనండి. ఎందుకు అనంటే ఇది తొందరగా జిగటగా ఉంటుంది, తొందరగా మెత్తగా అయిపోయి లూజ్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చెక్ చేసుకుంటూ మీరు వాటర్ మిక్స్ చేసుకుంటూ పిండినంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ముందుగానే మనము నెయ్యి వేసుకున్నాం కదా, సో మళ్ళీ కొంచెం నెయ్యి కంప్లీట్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి, మిక్స్ చేసుకుంటూ ఉండాలి పిండినంతా కూడాను. చూడండి, మీకు బరుసుగా మనకి లైక్ బొంబాయి రవ్వ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మిక్స్ చేసిన తర్వాత అది చాలా మొత్తం మెత్తగా అయిపోతుందండి. చాలా వరకు హైదరాబాద్లో పేనీల పిండి అంటే తెలుస్తుంది భక్షాలు చేయడానికి. ఇప్పుడు ఉగాది అప్పుడు ఖచ్చితంగా షాపులలో మాత్రం ఇస్తారు, అంటే షాపులలో బాగా దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ నేను కంప్లీట్గా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. సో నాకు పప్పు కూడా రెడీ అయిపోయింది, చాలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని గ్రైండ్ కూడా చేస్తారు కొంతమంది. ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి గ్రైండ్ చేసేసి ఆ గ్రైండ్ చేసిన పిండిని మనము
బెల్లం పాకం చేసి అందులో వేస్తారండి. ఇలా చేస్తే ఏంటి అంటే నేను ఎప్పుడు చేసిన విధంగా చూపిస్తున్నాను. ఎందుకనంటే ఇలా చేస్తే పూర్ణం పిండి 1 వీక్ వరకు కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆ స్వీట్ అనేది మొత్తం పప్పుకు పట్టేస్తుంది అనమాట. సో ఆల్రెడీ చాలా మెత్తగా అయిపోయింది. ఇలా గంటెతో ఒట్టేస్తుంటేనే నాకు చాలా మెత్తగా అయిపోయింది. మీరు ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకుంటున్నారో అదే గ్లాస్ తోటి వాటర్ 2.5 పోసేసుకోండి. సో సరిపోతుందన్నమాట. చాలా మెత్తగా అయిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ మిగలలేదు అండ్ కింద అడుగు కూడా అంటుకోలేదు. సో ఇప్పుడు ఇందులో నేను ముందుగా తరిమి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేస్తానన్నమాట. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో పప్పు. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ కూడా వేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ అండి. భక్షాలు చేయడం అనేది చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేస్తున్నాను. పప్పు వేడిగా ఉన్నప్పుడే ఇది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద పెట్టేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ కాకపోతే అస్సలు ఖరాబ్ అవ్వద్దు. 4-5 డేస్ అయినా కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. మా పిల్లలు అయితే భక్షాలు అని అంటే ఉగాది వచ్చిందంటే డెఫినెట్గా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేసి ఉంచుతానన్నమాట. సో లైక్ ఎవరికైనా పంపించడానికైనా లేదు మా పిల్లలకైతే ఈవినింగ్ ఇంకా స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కానీ ఇలా ఈవినింగ్ టైంలో 2 చేసిస్తే సరిపోతుంది. వాళ్ళు తినేస్తారనమాట. సో ఎప్పుడైనా కావాలి అని అంటే లంచ్కి, బ్రేక్ఫాస్ట్ టైంకి, స్నాక్స్గా కూడా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇక్కడ నేను ఆల్రెడీ అంటే మీకు ఇలాచీ చూపిస్తున్నాను. దీనికి సరిపడా ఇలాచి నేను దంచి పెట్టుకుంటున్నాను. పౌడర్ లాగా చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 8 వరకు తీసుకున్నానండి ఇలాచి. సో మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను. సో చూడండి మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత పప్పులో మిక్స్ అవుతూ ఉంది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. అంటే చుట్టూ కూడా అంటుకుంటే అది పట్టేస్తుంది అన్నమాట, తెల్లగా పట్టేస్తుంది. అలా కాకుండా సో కలుపుకుంటూ ఉండాలి. ఎడ్జెస్ కూడా మొత్తం క్లియర్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ముద్దగా వచ్చేంత వరకు, అంటే మనము లడ్డు ఉండ కట్టేంత వరకు అలా దగ్గరికి వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి. నాకు అడుగు అంటకుండా నేను చూసుకున్నాను అనమాట. మీరు కూడా అలానే ప్రాసెస్ చేసుకోండి, తొందరగానే అయిపోతుంది, సింపుల్గానే. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చల్లార పెట్టుకొని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం లూజ్గా అనిపించినా లేకపోతే సో అది కొంచెం గట్టి పడాలి అనుకున్నా కూడా కొంచెం వేడి తగ్గిన తర్వాత, నార్మల్కి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చల్లగా అవుతుంది అండ్ స్వీట్నెస్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత నేను వేరే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ముద్దల్లాగా, అంటే మనం పూరీ పిండిలాగా ఇట్లా ముద్దల్లాగా తీసుకోవాలన్నమాట. మీకు పూర్ణం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా, మన కొంచెం థిక్గా ఉన్న ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉన్నాయి. సో వాటిని యూస్ చేస్తానన్నమాట. చాలా షేప్ కూడా నీట్గా వస్తుంది, రౌండ్గా వస్తుంది. ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. మనము అంటే పిండి అద్దితే అంటుకుంటుంది కదా, అలా కాకుండా ఇది చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కొద్దిసేపు, సో అందుకోసమనే మీకు ఇలా కనిపిస్తుంది. మళ్ళీ నార్మల్ అయిపోయిన తర్వాత నాకు చూడండి చాలా ఈజీ అయిపోయింది. నెక్స్ట్ మనము ఆల్రెడీ పూరీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా అండి. సో ఆ పిండిని కూడా మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది చెక్ చేసుకొని మనం ఎంతైతే పూర్ణం పిండి తీసుకుంటున్నామో
అది సరిపడే అంతవరకు మనం ఈ పిండిని కూడా తీసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. సో ముందుగా నేను నెయ్యి రాసుకున్నాను, చేతికి నెయ్యి రాసుకొని ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఒక మన పూరీకి ఎలా తీసుకుంటామో చిన్న సైజు నిమ్మకాయ ఎంత సైజు అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్సెస్ కూడా వస్తుందన్నమాట మనం పూరీ అవి చేసేటప్పుడు. సో ఆ ఎక్సెస్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ట్రాన్స్పరెంట్ కవర్ మీద ఫాయిల్స్ మీకు ఇష్టం, మీకు బక్షా చేయడానికి కవర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి బయట. అండ్ లేదు అని అంటే బటర్ పేపర్స్ ఇలా కూడా ఉంటాయి కదా, సో అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ముద్దను చిన్నగా వెడల్పుగా చేసుకుంటున్నాను. దాంట్లోకి ఇలా స్టఫ్ చేసేసుకొని చుట్టూ ఇలా కవర్ చేసుకుంటూ ఉన్నాను అంచులతోటి. ఇప్పుడు దీని మీద నుంచి మనకి ఎక్సెస్ అనేది వస్తుందండి. ఆ ఎక్సెస్ని తీసేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ తీయలేదు, కొంచెం పల్చగానే ఉంది కదా అని చెప్పేసి ఉంచాను. సో మీకు ఏమైనా ఎక్సెస్ అనిపిస్తున్నట్టయితే తీసేసుకోండి. చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. దానిపైన ఇంకొక కవర్ కూడా కవర్ చేసేసి, అంటే దానిపైన కవర్ పెట్టేసి ఇలా షేప్ వచ్చేలాగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్గా ఎన్ని భక్షాలంటే అన్ని భక్షాలు చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. బేసిక్గా అయితే నేను 2 ప్యాన్స్ పెట్టేసుకొని ఫాస్ట్గా చేసేస్తానమాట. మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను సింగిల్గా చేసి చూపిస్తున్నాను. సో చూడండి, నేను సరిపోతుంది కదా అనుకున్నాను, బట్ ఎక్సెస్ అనేది నాకు ఇలా వచ్చేసింది. నేను ముందుగానే తీసేసాను బేసిక్గా అయితే. సో దీనికి తీయలేదు కాబట్టి ఇలా వచ్చింది. మీరు తీసేసేయండి ఎక్సెస్ అనేది. నెక్స్ట్ నేను చేసిన వాటికి ఎక్సెస్ వచ్చినవన్నీ కూడా తీసేసాను అనమాట. మీకు ఒకటి చేస్తే ఫస్ట్ తెలిసిపోతుంది, దానిని బేస్ చేసుకొని రిమైనింగ్ అన్నీ చేసేసుకోండి. ఇలా నేను ప్యాన్ పెట్టుకున్నాను పక్కన. మీ దగ్గర మందం నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏవైనా ఐరన్ తావా ఏవి ఉన్నా కూడా అవి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్గా నేను ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసేసుకున్నాను హీట్ అయిన తర్వాత. దాని తర్వాత ఇప్పుడు నేను చేసుకున్న భక్షాన్ని తీసుకొని వేసేసుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో. సో మళ్ళీ కొంచెం దాని మీద నెయ్యి వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ భక్షాలను కాల్చుకుంటూ ఉండాలి, టర్న్ చేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే బాగున్నాయి. అండ్ మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. ఎవ్వరూ భక్షాలు రాదు అని చెప్పేసి భయపడకూడదు, ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసిన విధంగా చేసినట్టయితే ఇంకా మీకు ఈజీ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఒకసారి వేడివేడిగా ఉన్నప్పుడు దాని మీద నెయ్యి స్ప్రెడ్ చేసేసుకొని భక్షాలు తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ బ్రౌన్ కలర్లో అలా కనిపిస్తూ ఉన్నాయి కాల్చిన తర్వాత. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా షేర్ చేయండి, ఓకేనా?